లైక్ ఒక స్మాల్ ఎన్‌జీఓగా స్టార్ట్ అయింది 2005లో. మనకి ఇప్పుడు వరకు ఇదొక పవర్‌ఫుల్ హౌస్ ఎంబసీ అనేది, మనకి అడ్వకేసీ ఎంబసీ ఇదంతా కూడా పవర్‌ఫుల్ హౌస్‌గా ఒక ఐఓఆర్‌డీని స్థాపించడానికి బాగా మీకు హెల్ప్ చేసింది ఏంటిది? ఒకప్పుడు ఏమి ఎవరికి తెలియని సంస్థ ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచంలో కూడా గుర్తింపు వచ్చింది. దానికి నేను ఒక్కడనే కారణం అంటే చాలా పొరపాటు. నాతోటి నా మిత్రులు దాదాపుగా 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ మొదటి నుంచి కూడా నాకంటే ఎక్కువ ఉత్సాహంతో ఇదేదో ఎవరికి తెలియంది మనమే చేద్దాం అని ఫస్ట్ 10 years అవేర్నెస్ అంటూ తిరిగాం. అవేర్నెస్ అంటే ఎవరు పట్టించుకోలేదు. లక్కీగా బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వీ కేమ్ అక్రాస్ ప్రెసిడెంట్ కలాం. He became spokesperson for this. He came to Hyderabad when we invited him. వచ్చిన తర్వాత 2015లో అంటే ఫస్ట్ 10 years ఇట్లాగనే వాళ్ళతో మాట్లాడినా పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రపంచం మేలుకుంది, ఇండియా మేలుకుంది. 2017లో బేస్డ్ ఆన్ అవర్ వైట్ పేపర్ ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ యాక్చువల్గా drafted the health policy for rare diseases. That's the mainly because I can give the full credit to the Dr. Kalam for taking this mission in his hands. In fact, I am very glad to say the biographer of Dr. Kalam చెప్పారనమాట. ఆయనకి 6 ఉన్నాయట అన్ఫినిష్డ్ జాబ్స్. ఆ 6లో రేర్ డిజీజ్ అనేది ఒకటి. నైస్. ఆ ఆథర్ చెప్పాడు. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ మీటింగ్ అయిన 3 నెలలు ఆయన పోయారు. 3rd monthలో ఆయన చనిపోయారు. చనిపోతే మాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్లో ఆయన లాస్ట్ మీటింగ్, మా మీటింగ్లో ఆయన చనిపోయినప్పుడు పేపర్లో ఇప్పుడు జరిగిన మా మీటింగ్లో జరిగిన పిక్చర్లో ఆయన వేయాల్సి వచ్చింది. అంతకంటే రీసెంట్ గుర్తులేవు. సో we still all of us grateful for his effort. If he is alive today, థింగ్స్ ఇంకా చాలా బాగుండేది. బట్ అది జరగలేదు. ఓకే. ఇట్స్ వైట్ పేపర్ మూమెంట్. వాట్ ఈస్ వైట్ పేపర్ అంటే అండి, అసలు ఏం కావాలి మనకి, ఈ దేశానికి ఏం కావాలి, రేర్ డిసీజ్ అంటే ఏంటి, ఎంతమంది రేర్ డిసీజ్ ఉన్నారు, దానికి మందులు ఏమున్నాయి, ఏం చేయాలా, డాక్టర్లకి ఎక్కడున్నారు, వీళ్ళందరూ వీటన్నిటి కలిపి ఒక ప్రపోజల్ లాగా రాసి దాన్ని వైట్ పేపర్ అని అఫీషియల్ డాక్యుమెంట్, ఎన్జిఓ డాక్యుమెంట్ జనరల్గా వైట్ పేపర్ అని చెప్తారనమాట. ఆ వైట్ పేపరు సబ్మిట్ చేసాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. యాక్చువల్గా అదే దట్ బికేమ్ ఏ బేసిస్ టు ది ఫస్ట్ పాలసీ దట్ వాజ్ డ్రాఫ్టెడ్ బై హెల్త్ మినిస్ట్రీ 2017. దట్ ఈస్ ది బేసిస్. సో వీఆర్ వెరీ లక్కీ ఫర్ ఇన్ దట్ సెన్స్. సో సిన్స్ దెన్ గ్రాడ్యువలీ వీ ఎక్స్పాండెడ్ అవర్ ఎఫర్ట్. అక్కడ తర్వాత బయట కూడా ఇంటర్నేషనల్ కూడా మేము ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర ఏమున్నాయో నేర్చుకున్నాం. అవన్నీ మన దేశంలో పనికి రాకపోవచ్చు, కానీ అక్కడ నేర్చుకున్న కొంతైనా వాళ్ళు చేసింది ఇలా సక్సెస్ అయింది కాబట్టి మనం చేయగలం. అట్లా అన్ని దేశాలకు వెళ్ళి చూసి వచ్చి కొన్ని ఇక్కడ ఉన్నాయి తెలుసుకొని వినేవాళ్ళకి చెప్పి గవర్నమెంట్ దగ్గర పాలసీ మాట్లాడి అట్లా చేసామండి.